ఆ కంపెనీలో 1 ఇయర్ 2-3 మంత్స్ జాబ్ చేసినాక ఫ్రెషర్గా చేసినాక మళ్ళీ అమ్మాయి ఏం చేసిందంటే వీళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ అంతా కలిసి యుఎస్ ఎంఎస్కి పంపిద్దామని చెప్పి అక్కడ ఎగ్జిట్ చేశారు. మాకు చెప్పలేదు ఆ విషయం. F1 వీసా ట్రై చేయడం కోసం ఆ జాబు ఇదంతా కుదరదని ఎగ్జామ్స్ జిఆర్ఈ ప్రిపేర్ అవ్వడానికి అట్లా వీళ్ళు వీసా ప్రాసెసింగ్లో ఒక 8 మంత్స్ బ్రేక్ తీసుకున్నారు. ఓ మై గాడ్. మల్టిపుల్ టైమ్స్ మేబీ స్టూడెంట్ వీసాకి వెళ్ళావా? నాకు అర్థమైపోయింది స్టోరీ. సో ఆడ 1 ఇయర్ 3 మంత్స్ జాబ్ చేసి 8 to 10 మంత్స్ అక్కడ మొత్తం వీసా ప్రయత్నాలలో ఉండి ఇక అది రాకపోవటం వల్ల ఇంకా వీళ్ళు మా దగ్గరికి రావాలన్నా వద్దా అనే డైలమాలో ఉన్నారు. జనరల్గా మేము జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్తామంటే మీకు జాబ్ వచ్చినాక 1 ఇయర్ వరకు మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మళ్ళీ రండి అని చెప్తాం, ఫార్మల్గా చెప్తాం. మామూలుగా ఎథిక్స్ ప్రకారం ఏంటంటే ఎప్పుడు మన స్టూడెంట్ అయినా మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళకి వచ్చినా మనం హెల్ప్ చేయాలనేది నా కాన్సెప్ట్. సో వీళ్ళ మమ్మీ ఓ రోజు మాకు ఫోన్ చేసి సార్ మా అమ్మాయికి జాబ్ ఇప్పిరా అని మా వాళ్ళతో అంటుందండి, మా స్టాఫ్తో. ఏమైంది మీ అమ్మాయి అని వాళ్ళు అంటే లేదు అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాము, తర్వాత వేరే యూఎస్ వీసా ట్రై చేస్తే రాలేదు, ఇప్పుడు ఖాళీగానే ఉంది అంటే నాకు మా వాళ్ళు కాన్ఫరెన్స్లో మాట్లాడిస్తే మీరు రండి మాకు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది మేడం అని చెప్తే వాళ్ళు పేరెంట్స్ అమ్మాయి వచ్చారు. వచ్చి మళ్ళీ ఇట్లా అయింది అంటే లేదు ఏం పర్లేదు అంటే వీళ్ళు ఏంటంటే 3 years అయింది కదా అడ్మిషన్, 3 years బ్యాక్ కదా మేము రెస్పాండ్ అవుతాము అనుకున్నాం. లేదు వన్స్ ఆర్ఎన్డి గారు స్టూడెంట్ అయితే చాలు లైఫ్ లాంగ్ ఎంట్రీ ఉంటుంది. మేము జాయిన్ అయ్యేటప్పుడు 1 year అని చెప్తాం కానీ ఈ అమ్మాయిదే బెస్ట్ ఎగ్జాంపుల్. 3 years తర్వాత అంతే కదా వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకనే మమ్మల్ని అడగలే. సో ఆమె పాపం తట్టుకోలేక ఈ జాబులు ప్లేస్ అయిన వాళ్ళ మెసేజ్లు వస్తుంటాయి వాళ్ళకి బ్రాడ్కాస్ట్లో, మా అమ్మాయికి పీరా అని అడుగుతుంటే మేము రమ్మని చెప్పి పిలిపించి వాళ్ళ మమ్మీకి ఈమెకి వాళ్ళ ఫాదర్ అందరికి చెప్పాం రమ్మనండి అంటే అప్పుడు వాళ్ళ మదర్ ఏమన్నారంటే దూరము బాచుపల్లి అనుకున్నాము రాదు, ఆన్లైన్లో అటెండ్ అవుతుంది, ఇంటర్వ్యూస్కి మాత్రమే పంపిస్తాను అంటే అట్లయితే రావద్దు అని చెప్పాను. సార్ ఎక్స్పీరియన్స్ అయింది మాకు. అంతకుముందు ఈ ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతాము, మేము ఇంటర్వ్యూస్కి వస్తున్న వాళ్ళకి చాలా ఇబ్బందులు అయినాయి. మీ అమ్మాయికి జాబ్ కావాలి అంటే మళ్ళీ ఫ్రెష్గా రావాల్సిందే, వస్తేనే పంపించండి అన్నాక మళ్ళీ 2-3 రోజులు వచ్చి మళ్ళీ బ్రేక్ కొట్టావు ఏదో అయింది ఫుల్ క్లాసెస్ ఫోన్లో. అప్పుడు షీ కంటిన్యూడ్ అంతేనా. వచ్చి మళ్ళీ క్లాసు మళ్ళీ ప్రిపేర్ అవుతా ఉంది. ఇంకేం ప్రిపేర్ అవుతావు నువ్వు, మూవింగ్ టు ఇంటర్వ్యూ బ్యాచ్, ఇంటర్వ్యూస్కి వెళ్ళిపో అని ఇంటర్వ్యూ బ్యాచ్కి వెళ్ళి కూర్చో, రేపు నుంచి ఇంటర్వ్యూ ఉంటుంది నీకు అన్న. మూవ్ అయినాక అమ్మాయి పాపం ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. ఎన్ని అటెండ్ అయ్యావు ఈసారి? అప్పుడు ఎన్ని అటెండ్ అయ్యావు 21లో? అప్పుడు 3 అయ్యాను సార్. 3 4th 1 KPM వచ్చింది. ఇప్పుడు 5 అటెండ్ అయ్యాను. 5లో ఇదేనా ఆఫర్? అంతకుముందు ఏదన్నా టెక్అవుట్స్ వచ్చింది సార్, అది సెకండ్ రౌండ్ దాకా వెళ్ళాను.